ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది కావస్తోంది. ముందుగా గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడే పనిలో చంద్రబాబు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నడుం బిగించారు. పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. అదే సమయంలో ఏపీ సర్కార్ చేపట్టిన ప్రతిష్టాత్మకమైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేసే పనులపై ప్రధానంగా దృష్టి పెట్టారు. అమరావతి రీస్టార్ట్ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇక పన్నుల టెండర్లు దక్కించుకున్న సంస్థలు ఇప్పటికే అమరావతి నిర్మాణ పనులను ప్రారంభించాయి. ఇదే సమయంలో టీడీపీ సగటు అభిమాని మాత్రం కూటమి ప్రభుత్వం విధానంపై కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం ఒకటే. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎంతో మంది టీడీపీ నేతలు, కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినా సరే తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయించారు. కార్యకర్త మొదలు అధినేత వరకు ప్రతి ఒక్కరిని వైసీపీ నేతలు దుర్భాషలాడారు. చివరికి హత్యలతో దమనకాండ నిర్వహించారు. ఇదేమని ప్రశ్నించిన వారిని భయాందోళనకు గురి చేశారు. ఇలాంటి వారికి భరోసా ఇస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ అమలు కాలేదనేది టీడీపీ కార్యకర్తల మాట. అయితే ఇప్పుడిప్పుడే ఏపీలో పరిపాలన పట్టాలెక్కింది. ఆర్థికంగా నిలదొక్కుంటోంది. దీంతో గత ప్రభుత్వంలో జరిగిన తప్పులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మైనింగ్, లిక్కర్, ఇసుక మాఫియాలపై సిట్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ కేసుల్లో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. అలాగే అరెస్టులు కూడా మొదలయ్యాయి. లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి మొదలు ధనంజయ రెడ్డి వరకు అరెస్టు చేశారు. అలాగే అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా జైల్లోనే ఉన్నారు. ఇక మైనింగ్ అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా 2 నెలల అజ్ఞాతం తర్వాత బెంగళూరులో పోలీసులకు చిక్కారు. ఆయన కూడా ప్రస్తుతం రిమాండ్ ఖైదీలో ఉన్నారు. ఆ తర్వాత ఎవరు అరెస్ట్ అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేతలు దుర్భాషలాడిన కొడాలి నాని అరెస్టు కోసం టీడీపీ కార్యకర్తలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అలాగే 5 ఏళ్ల పాటు పల్నాడు జిల్లాలో అరాచకాలకు పాల్పడిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు ఎప్పుడా అని బాధితులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఈవీఎం పగలగొట్టిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పై ఉన్నారు. ఇప్పుడు జంట హత్యల కేసులో కూడా పిన్నెల్లి సోదరుల పాత్ర ఉందనే ఫిర్యాదుతో వారిపై కేసు నమోదు చేశారు. అలాగే మరో మాజీ మంత్రి విడుదల రజని అరెస్టు కూడా ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది. మొత్తానికి రాబోయే 2-3 నెలల్లో వైసీపీలో కీలక నేతల అరెస్టులు ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.